హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఏంటి అనూష ఏంటి వేప పెట్టి పళ్ళు రుద్దుకుంటుంది అనుకుంటున్నారా? నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానండి చిన్న పనుండి హైదరాబాద్ నుంచి. ఇదే కదా అసలైన పల్లెటూరు అంటే. ఇక్కడికొస్తే నాన్న వేప పుల్ల తీసుకొచ్చి ఇచ్చారనమాట. అదే పళ్ళు రుద్దుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకు ఇదంతా అలవాటేనండి. ఇదే అండి మా ఊరు. అచ్చమైన పల్లెటూరు అంటే ఇలానే ఉంటుంది కదా! చూడటానికి చాలా బావుంది కదా! మంచిగా వరి పొలాలున్నాయండి. పక్క నుంచి వెళ్తున్నాం మేము దారిలో నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి. గ్రీనరీ అయితే చాలా బావుంది. అందుకని చిన్న వీడియో తీసుకున్నాను. పొద్దున్నే నేను లేచేసరికి మా అమ్మ గారెల కోసం అని చెప్పేసని పప్పు రుబ్బుతుంది. యాక్చువల్‌గా నేను మిక్సీలో చేస్తే గారెలు నాకిష్టం ఉండదనమాట. అందుకోసమని అమ్మ రోట్లోనే రుబ్బుతది నా కోసమైతే. చాలా బాగా చేస్తది మా అమ్మ గారెలు. అందుకోసం అని చెప్పేసని నైట్ పప్పు నానబెట్టేసి మార్నింగ్ రోట్లో రుబ్బుతుందింకా నా కోసం. చాలా ఎర్లీగానే లేసి మొత్తం పనులన్నీ చేసేసిందండి. చట్నీ చేసేసింది, గారెలు చేసింది, ఇడ్లీ గూడా చేసిందండి. మామూలుగా నైటయితే ఇడ్లీ పప్పు నానబెట్టేసి చేసేసింది. ఇడ్లీలు గూడా వేడి వేడిగా పొగలొస్తున్నాయి చూసారు గదా! ఎంత బావున్నాయో. గారెలు వేస్తుంది పక్కన. ఇడ్లీ ప్లేట్‌లో పెట్టేసిచ్చింది. గారెలు వేసింది ఇంకా వేడి వేడిగా తినమని జెప్పేసని. చాలా బావుంటాయి గదండీ! రోట్లో రుబ్బుకున్న గారెలు. మనం మిక్సీలో చేసుకుంటే అసలు ఈ టేస్ట్ రాదు. ఆ క్రంచీనెస్ కూడా రాదండి. చాలా బావుంటాయి ఇలా చేసుకుంటే. ఇంక లోపల అమ్మ ఏర్పాట్లు చేస్తుంటే నేనింక బయటకొచ్చేసి నేను బ్రష్ చేసుకుంటానని చెప్పేసని బయటకొచ్చాను. నాన్న వేపుల తీసుకొచ్చిచ్చారు. ఇంకా బ్రష్ పక్కన పెట్టేసి వేపులతోటి రుద్దుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను వేపులతోటి రుద్దుకుంటున్నాననమాట. మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు నాన్న తీసుకొచ్చి ఇస్తారు వేపులతోటే రుద్దుకోమని చెప్పి. పొద్దున్నే బయట ఇంకా మంచు కూడా కొంచెం లైట్‌గా పడుతూనే ఉంది. నాన్న ఆ మొక్కలేశాను, అవి ఏశాను అని చూపిస్తున్నారు. అవే చూసుకుంటూ చక్కగా రుద్దుకుంటున్నాను. పక్కన పామాయిల్ తోట చూసారు కదా! మీరు ఆల్రెడీ ఒక వీడియోలో. పక్కనంతా మంచుంది. మా నాన్న చెప్తూనే ఉన్నారు. ఆ మొక్కలు వేశాను, ఈ మొక్కలు వేశానని అవి చూసుకుంటూ నేను పళ్ళు రుద్దుకుంటున్నాను. ఏదైనా గానీ మనం సిటీలో బ్రష్ చేసుకున్నా కానీ, మనం ఊరొచ్చినప్పుడు ఇలా న్యాచురల్‌గా ఉంటేనే బావుంటుంది కదండీ! ఎక్కడ వాతావరణం అక్కడే సెట్ అవుతుంది. చిన్నతనం అంతా గుర్తొస్తుంటుంది. చిన్నప్పుడు అలా చేశాము, ఇలా చేశామని. ఊరెళ్తే చాలు చిన్న పిల్లలం అయిపోతామనమాట. ఇక్కడ ఎన్ని పనులు చేసుకున్నా ఊరెళ్ళిపోతే అసలు మన ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది అనేది అక్కడ మాత్రమే బయటపడుతుంది. బ్రష్ అలవాటు రుద్దుతుంటే మా నాన్న చెప్తున్నారు, "ఏ రుద్దకు అలాగా పళ్ళు నొప్పులొస్తాయని." చిన్నగా రుద్దుకుంటున్నాను. ఇంకా అమ్మ ఏం చేసింది, కొంచెం పాలు కలిపిచ్చేసింది. "పాలు తాగు ఫస్టు, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత టిఫిన్ చేద్దువు గాని" అని చెప్పేసని. అంత పొద్దున్నే టిఫిన్ అలవాటు లేదు కదండీ! అందుకని అమ్మ టిఫిన్ చేసినా గానీ నేను తినలేకపోయాను. అయితే ఒక అర్ధగంట గ్యాప్ తర్వాత తింటాను అని చెప్పేసంటే పాలు కల్పిస్తే అవి తాగుతున్నాను. ఇంటెనకాల చెట్టనమాట. అది నిమ్మ చెట్టు. చెట్టు నిండా కాయలున్నాయి. తర్వాత చూపిస్తాను. కూర్చొని మంచిగా టీ తాగుతున్నాను. ఎంత హ్యాపీగా ఉందో, ఎంతో ఎంజాయ్ చేశానండి. నేను ముందు ఒక్కటే రోజు అయినా గానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ టైమ్. చూసారా ప్లేట్‌లో చట్నీ ఏసింది. కారప్పొడేసి, కారప్పొడి నిండా నెయ్యి పోసింది ఫుల్లుగా. అమ్మే చేసింది నెయ్యి. చాలా మంచి స్మెల్లొస్తుందసలు. ప్లేట్‌లో పెట్టేసి ఇచ్చేసింది. చక్కగా కూర్చున్నానింక తింటున్నాను మంచిగా. ఇడ్లీలు పెట్టింది వేడి వేడిగా నెయ్యేసి, కారప్పొడేసి, చట్నీ ఏసి ఇడ్లీలు తింటున్నాను. చక్కగా గారెలున్నాయి. మంచిగా కూర్చొని తింటున్నాను. మా అమ్మ నవ్వుతుంది ఎనక నుంచి. ఎంచక్కా కూర్చొని తింటున్నావే నువ్వని. చాలా రోజులవుతుందండి ఇలా ప్రశాంతంగా కూర్చొని తినక. ఇక్కడేమో పనులలో ఏదో దబుక్కున తినేసామా లేదా అన్నట్టు. అమ్మ చేత్తో ఏది చేసినా అమృతమే గదండీ! సూపర్‌గా ఉందసలు. చాలా ప్రేమగా చేసి పెడతారు కదా! అందుకనే మనకట్లా అనిపిస్తుందేమో. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. మా అమ్మ ఇంకా చాలా బాగా కుకింగ్ చేస్తుందండి. చికెన్ కర్రీ గూడా చేసింది. నాకప్పటి వరకు తెలీదనమాట చికెన్ కర్రీ చేసిందని. నేను గారెలు తింటుంటే చట్నీ వద్దు అందులోకని చెప్పి చికెన్ తీసుకొచ్చి వేసిందండి. సూపర్‌గా ఉంది. టిఫిన్ పూర్తి చేసుకొని ఇంటెనకాలకెళ్ళాను. నాన్న ఏదో పనులు చేస్తున్నారు. అదే చూస్తున్నాను. ఇవన్నీ మల్లె మొక్కలు, ఇక్కడ దోస తీగంట ఇది. చిన్నగానే ఉన్నాయేంటి నాన్న అంటే, ఏమో దోసకాయలో, బుడంకాయలో అర్థం కావట్లేదురా అని చెప్పారు. అదే చూస్తున్నాను. బెండకాయలు ఆల్రెడీ చాలా రోజుల నుంచి కాస్తున్నాయంట. అమ్మ కట్ చేసింది. మళ్ళీ ఇగుర్లొచ్చేసి మళ్ళీ కాయలు కాస్తాయి అని చెప్తుంది.
మల్లె చెట్లు ఇప్పుడే ఇగుర్లొస్తున్నాయి. మామూలుగా అయితే ఈ టైం కల్లా ఎప్పుడు పూస్తూ ఉంటాయి. మరి ఎందుకనో ఈసారి ఇంకా పువ్వులు పూయలేదు. గులాబీ చెట్లు, గులాబీ పువ్వులు. ఇది నిమ్మ చెట్టనమాట. ఈ నిమ్మ చెట్టు ఒక్కటి చాలండి మా అమ్మ వాళ్ళకి అసలు ఎన్ని నిమ్మకాయలు కాస్తాయో అసలు. చూసారు గదా! చెట్టు నిండా ఉంటాయి. కాయలు ఎప్పుడూ ఉంటాయండి. సీజన్ ఏం కాదు. ఎప్పుడూ ఉంటాయి నిమ్మ చెట్టు కాయలు. కోడి పిల్లలకి మేతేస్తే కోడి చక్కగా తింటుంది. పిల్లలు కూర్చున్నాయి అట్లా. 6 పిల్లలు చేసిందంట ఈ కోడి. నల్ల కోళ్ళు ఎక్కువ పిల్లలు చేస్తాయంటండి. తెల్ల కోళ్ళు కానీ, వేరే ఎర్ర కోళ్ళ కంటే కూడా నల్ల కోళ్ళు ఎక్కువ పిల్లలు చేస్తాయంట. ఇది నాకు చాలా ఇష్టమైన గులాబీ చెట్టు. చెట్టు నిండా పువ్వులు పూస్తాయండి. అసలు ఎన్ని పువ్వులు కోస్తారో! అయినా గానీ ఎప్పుడు చెట్టు నిండా ఉంటాయి ఈ పువ్వులు మాత్రానికి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మంచి కలర్ ఉంటుంది. చాలా పువ్వులున్నాయన్నమాట. దీన్ని ఎన్ని సార్లొచ్చి చూసానో నేను ఈ చెట్టు దగ్గరికసలు ఎన్ని పువ్వులున్నాయో. అదే నేను పట్టుకొని చూస్తున్నాను. కొంచెం మంచుంది గదా! భలే ఉంది చూడటానికి. మా నాన్న చూపిస్తున్నారు. ఇది ఈరోజే పూసిందిరా అని మళ్ళీ మా నాన్న పువ్వుని చూపిస్తున్నారు నాకు. ఈరోజే పూసిందమ్మా ఇది అని జెప్పేసని పట్టుకొని చూపిస్తున్నారు. చాలా బాగున్నాయండి పువ్వులైతే. మీకు కూడా నచ్చాయి కదా చాలా? ఈ పచ్చిమిరపకాయల చెట్టు గుర్తుందా అండి? నేను సంక్రాంతి అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ చెట్టుయే కాయలు కోసి నేను బజ్జీలు వేశాను. ఆ చెట్టే ఇంకా కాయలు కాస్తూనే ఉంది. పక్కన వంగ చెట్లు ఇప్పుడే కాయలు కాస్తున్నాయి. స్టార్ట్ అయింది. ఇవి కొండ మిరప చెట్లండి. చాలా ఘాటుంటాయి. మిరపకాయలు చిన్న చిన్నగా ఉంటాయి గానీ చాలా ఘాటుంటాయి. ఈ చిన్ని జామ చెట్టు దీనికప్పుడే కాయలు ఉన్నాయి, పువ్వులున్నాయి. అదే మా నాన్నని అడిగాను నేను. "ఏంటి నాన్న అప్పుడే జామ చెట్టు పూలు పూసింది" అనంటే, "ఆ పువ్వులు నేను కట్ చేస్తానమ్మా. ఇప్పుడే కాయలు కాసినా గానీ అవి తినాతి కాదు నిలవ్వు. కట్ చేస్తాను. ఈసారి వచ్చే పువ్వులతోటి మంచి కాయలు కాస్తాయి. ఇప్పుడివైతే కట్ చేస్తాను" అని చెప్పారు నాకు. ఇప్పుడే పిందెలొస్తున్నాయి వంకాయ చెట్లకి. పక్కన తోటకూర చెట్లు చాలా బాగున్నాయండి గ్రీనరీ అయితే. మొదల కొమ్ములు గడ్డలు అయ్యో మామూలు ఇట్లా ఉడకబెట్టారు ఇప్పుడు కేజీకి పావు కేజీ వేసి అమ్మకి ఇప్పుడు కేజీ గడ్డలకు కొట్టి పావు కేజీ అవుతాయి అయ్యో ఇది కంపలో ఉంటుందండి. ఇంటి వెనకాల చాలా దూరంగా చీపురు కట్టల చెట్టు అనమాట. ఇవి ఇప్పుడే కొంచెం ముదురుతున్నాయంట. ఇంకా ఇవి ముదిరిపోతే వీటిని కట్ చేసి చీపురు కట్టలు తయారు చేస్తారు. అదే ఇప్పుడే లాస్ట్‌న పండుతున్నాయి అని చెప్తున్నారు నాన్న. ఈ పక్క కింద కట్టు కాబట్టి చాలా బాగున్నాయి కదా! అవును ఇవి బాగున్నాయి అసలు. ఏమో కాతయ్యేమో నాన్న. ఏం మామిడికాయలు ఇవి పెద్ద రసాలా? చిన్నరసం చిన్న రసమా? చిన్న రసమే కాయలు పచ్చడి పెట్టేది. కాకపోతే చెట్టుకి నీళ్ళు పెట్టకూడదు కదా పచ్చడి పెట్టాలంటే. ఒకసారి టమాటా తోట ఉంది. చూసారా చెట్ల నిండా టమాటాలే ఉన్నాయి అసలు. అంటే పండు కాయలన్నీ ఆల్రెడీ కోసేశారు. పచ్చియి ఉన్నాయి. ఇదంతా పండు మిరపకాయలండి. ఇది కల్లం అంటారు. అక్కడ అన్నీ ఎండబోసారనమాట. ఇంకా ఎండలేదు గానీ పండుగా ఉన్నాయి. అందుట్లో ఏవో తాలుకాయలంట అవి ఏరుతున్నారు అక్కడ కూర్చొని వాళ్ళు. పాడైపోయినయి. ఇవి తెల్లగా ఉన్న కాయలు మొత్తం తీసేసి ఓన్లీ ఇట్లా మంచిగున్న ఆటిల వరకి ఎండబెడతారు. ఇప్పుడు ఇవైతే అన్నీ పచ్చి పచ్చిగానే ఉన్నాయండి. చూసారా రెడ్‌గా ఎంత బాగున్నాయో. ఎన్ని మిరపకాయలు చూస్తుంటే చాలా బాగుంది కదా! చాలా ఎండబోసారు. పక్కన టమాటా తోట. మీకు నచ్చింది కదండీ! ఈ వాతావరణం ఇదంతా వీడియో చాలా బాగా నచ్చింది కదా! తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.